మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ కేటీఆర్ గారు ప్రారంభంలోనే వారు స్పష్టంగా చెప్పారు. శాసనసభ నడిపిన తీరు, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చాలా స్పష్టంగా వివరించారు. నేను మధ్యలో ముందుకు పోయినప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా నిన్న శాసనసభ చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కట్టుకథలను, రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు కాపాడే విధంగా, నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను, ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి, ఆరాటపడేటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. కానీ మా కేసీఆర్ గారు నేర్పింది రాజకీయాలంటే పదవులు కాదు, రాష్ట్రం, రాజకీయాలంటే ప్రజలు, ప్రజల సంక్షేమం అనేది మాకు నేర్పించారు. ఈరోజు పదవులు అశాశ్వతమైనటువంటివి, ప్రజలు, వారి ప్రయోజనాలు, ఈ రాష్ట్రమే శాశ్వతం అనేటువంటి సత్యాన్ని నమ్మి నేను ఈరోజు ఈ పీపీటీని మీ ముందు పెడతా ఉన్నాను. ఇది పూర్తి నిబద్ధతతో, తగిన సాక్ష్యాధారాలతో సాధికారికంగా వివరిస్తున్నటువంటి పీపీటీ ఈ పీపీటీ. మరి ఈరోజు